ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీ 2024 సంవత్సరం గురువారం. విశ్వాసం అండి. ఒక్క పల్లవి పాడటానికి మీరు కొద్దిగా ఓపిక పడతారా? పాడతాను. ఏం చేయను, యేసన్న గారి పాటలు అంటే నాకు ఇష్టం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే, నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివి. కృపయే నాకు కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయనే, నీ కృప చేత నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయనే, నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. తృప్తితో జీవిస్తున్నానండి. ఏ మాటకు ఆ మాట చెప్పలే. తృప్తిగా జీవిస్తున్నాను. ఒంటరి వాడిని, రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన స్పెషల్ వరం ఏంటంటే, ఫ్రాన్సిస్ నీ బట్టల మీద డిఫరెంట్ వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుకొని నువ్వు తిరుగు. ఎవరికి నువ్వు వాక్యం చెప్పక్కర్లా. యేసుక్రీస్తు మహాదేవుడు, యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహము, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇలాగ డిఫరెంట్ వాక్యాలు దాదాపు 21 షర్ట్ల మీద నేను ఎంబ్రాయిడరీ చేయించుకొని వెళ్ళిపోతుంటాను. చదివిన వాళ్ళు ఒక నలుగురైనా విశ్వసిస్తే నాకు 10 లక్షలు దొరికినంత సంతోషం. మనిషికి విశ్వాసం ఉండాలండి. విశ్వాసం అంటే అది హృదయాంతరాల నుండి పుట్టాలి. యేసుప్రభు కూడా ఒక దేవుడే, ఆయన్ని నేను కూడా మొక్కుతాను అనేవాళ్ళు. ఇటేమో అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, కాస్త ఆర్థిక సమస్యల్లో ఉన్నాం. అలాగే చేస్తున్నాను. అయితే వాళ్ళు చేసుకోరు. వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి, రకరకాల దేవుళ్ళు దేవతలు అనుకొని వాటిని పూజిస్తుంటారు. వించిపేటలోనే ఎక్కడో కాదు. అలాగే ఒక ఆమె నాకు ఒంట్లో బాగోట్లేదు, ప్రార్థన చేయండి, అలాగే చేస్తాను అంటే దేవుని సేవకుడు పాస్టర్ ప్రార్థన చేస్తే అన్ని మేలులు శూరకార్యాలు స్వస్థతలు కలుగుద్దని వారి నమ్మకం. అంతేగాని యేసు ప్రభువుని వాళ్ళు మనస్ఫూర్తిగా తమ స్వరక్షకుడుగా అంగీకరించట్లేదని నాకు అర్థమైపోయింది. హెబ్రీ 11:6 కాబోలు మీరు ఒకసారి చూడండి.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన దగ్గరికి అంటే యేసు దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన ద్వారా నాకు రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆయనే నిజ దేవుడని వాళ్ళు ముందు మనసులో ఫౌండేషన్ వేసుకోవాలి. వాళ్ళు మొక్కే దేవుళ్ళు దేవతలని వాళ్ళ గురించి అది కావాలి. యేసుక్రీస్తు కూడా ఒక దేవుడే అనుకునే ధోరణి. అదేవిధంగా అపోస్తుల కార్యాలలో 16వ అధ్యాయం 31వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఏమంటే మీరు ఆలోచించండి, అది ఏదో కవిత్వం కాదు, వాక్యమై ఉన్న దేవుడే ఆ విధంగా మనతో చెప్తున్నాడని గ్రహించాలి. అది లోతుగా మన హృదయాలలో మన మెదడులో నిలిచిపోవాలి. అలా కాకుండా పై పూతగానే ఉంటుంది. అదేవిధంగా ఒక చోట ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన ఒక యువకుడు ఉన్నాడు. సుమారు 30-35 పైన ఉంటుంది వయసు. పేరేమో క్రైస్తవుల అబ్బాయి. వాళ్ళకి గర్వం ఏంటంటే మాకు సొంత బిల్డింగులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని. ఆ తల్లి రోడ్డు మీద మెట్ల మీద కూర్చొని వచ్చేపోయే వాళ్ళని వీళ్ళు అందుకే కరువు గుట్టోళ్ళు వీళ్ళు ఏంటో కానీ పట్టు చీరలు కట్టుకున్నారు. ఆ మిడిసిపాటి ఇంకెన్నాళ్ళే అంటే బాగున్నా వాళ్ళు ఇబ్బంది పడతారు. బాధతో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళనేమో విమర్శిస్తుంటారు. ఇలాంటి నేపథ్యం కలిగిన క్రైస్తవ కుటుంబం వాళ్ళది. ఇక వాళ్ళ అబ్బాయి గాలోడు, పేరు గాలోడు అన్నానే కానీ ఆ కుర్రోడి పేరు పేరు కూడా 3 అక్షరాలే, పేరు మార్చాను ఇక్కడ. వాడు బలాదూరుగా తిరుగుతుంటాడు. టయానికి ముద్దు పెడుతుంది తల్లి. వాళ్ళ తండ్రి కూడా అలాంటి వాడే, మాయలోడే. అయితే ఇటేమో చర్చికి న్యూ ఇయర్ రోజు, క్రిస్మస్ రోజు ఏదైనా జరిగితే వేడుకల్లో పాల్గొంటాడు, ఎగురుతాడు, మందు కొడతాడు, కేరింతలు చేస్తాడు, అవన్నీ చేస్తుంటాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే వినాయక చవితి సెప్టెంబర్ నెలలో వచ్చిన వినాయక చవితిలో చూసి అవక్కైపోయాను. అక్కడ పెట్టే నైవేద్యాలు తింటుంటాడు, దానికి సహకరిస్తుంటాడు. అదేంటంటే యూత్, మా కుర్ర స్నేహితులు, కుర్రకారం మేము అన్నట్టుగా చేసుకొని పోని ఆ వినాయకుడని అతన్ని దేవుడని వాళ్ళు అంటున్నారు, మిగతా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ విశ్వాసం. వాళ్ళతో వీడి చేరి అక్కడ పోనీ దేవుని పాటలు అని వాళ్ళకి దేవుళ్ళు అనే వాళ్ళు ఉంటారు కదా, ఆ దేవుడి పాటలు ఏదైనా పాడుకుంటున్నారా? లేదు. రికార్డింగ్ అంతా ఏంటంటే రికార్డింగ్ డ్యాన్సులు అవి ఆ పందిరి చుట్టూ ఆ నిమజ్జనం చేసే వరకు పందిరి చుట్టూ డ్యాన్సులు ఆడుతుంటారు, ఇవి ఈలలు వేస్తుంటారు, నొసటికి అదేంటి ఆరెంజ్ రిబ్బన్లు కట్టుకుంటారు. నేను వేరే మతాలని కించపరిచే ఉద్దేశం చెప్పట్ల. ఎవరే క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవుడివా లేకపోతే అటు ఇటు కానివాడివా? యువత, క్రైస్తవుల్లో యువత అలనాటి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలాగా ఉండాలి. ఈడేమో గాలోడు అన్నమాట. అలాగే కొంతమంది పేరుకి నామకవాసి క్రైస్తవులు అక్కడి నుండి ఆ పందిట్లో నుండి ఎవరైనా ప్రసాదం తెచ్చి పెడితే ఆహా కళ్ళకు అద్దుకొని వాళ్ళు మెచ్చుకోవటానికి తింటుంటారు. ఇలాంటి వాళ్ళకి 1000 మంది పాస్టర్లు ప్రార్థన చేసినా ఫలించదండి. వీళ్ళకి హృదయాంతరాల నుండి పుట్టాలి. అందుకే హెబ్రీ 11:6 చెప్పాను. అదేవిధంగా అపోస్తులు 16:31 వచనం, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. దురద చెవులు గల వాళ్ళండి, వాళ్ళే గదిలే. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు అటు కానివాళ్ళు ఇటు కానివాళ్ళు అన్నమాట. మీకు అర్థమై ఉంటుంది. వాడెవడో హెజ్రాగాడు నేను క్రిస్టియన్ నుండి హిందువులోకి వచ్చాను అన్నాడు. వాడి మాటలోనే తెలిసిపోతుంది అటు ఇటు కానివాడని.
కాబట్టి మనస్కులుగా ఉండమాకండి. అలాగే నా కుటుంబంలో ఒకడు ఉన్నాడు, సహోదరుడు. వాడు కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతుంటాడు. వయసు ఉంటుందిలేండి, దరిదాపు నా వయసు లేదా నాకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్దోడు. వాడు అక్కడ ఆ గణాసరి పూజలు అవి ఇవి అందులో పాల్గొంటాడు. ఇటేమో గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసం ఉంటాడు. వీళ్ళని ఏమంటారు? మనస్కులు. ఆయన భార్య కూడా అంతే. ఇవాళ ఏంటి విశేషం అంటే వరలక్ష్మి వ్రతం ఉంటగా, అందుకే స్నానం చేశాను, ముఖానికి పాదాలకి పసుపు పూసుకున్నాను అని చెప్తుంటుంది. అల్లాడిపోతుంటానండి. ఇలాంటి వాళ్ళని బట్టి ఆ రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ని బూతు పుస్తకాలు అంటాడు. యేసుతో ఒక నైటు, మరియమ్మతో ఒక నైటు, ఇలాంటి చండాలపు మాటలు మాట్లాడుతున్నాడు. వాడిని నేను ఏకేయాలంటే క్షణం చాలు. ఎందుకంటే నేను రామాయణ, భారత, భాగవతాలు, ఋగ్వేదం, యజుర్వేదం ఇవన్నీ ఔపాసన పట్టినోడిని. నా మైండ్లో ఇంకా ఉంది. నేను అడిగే ప్రశ్నలకి వాడు చెప్పలేడు. ఏంటో బైబిల్ పండితుడైనట్టుగా వాడు కూడా లలిత్ కుమార్ అనేవాడు, ఇంకొకడు కరుణాకర్ సుగుణ అనేవాడు, వీళ్ళేదో రీసెర్చ్ చేసి బైబిల్లోని తప్పులన్నిటినీ ఫిల్టర్ చేసి బయట పెట్టినట్టుగా మాట్లాడతారు. వీళ్ళు మొక్కే వాటిని గురించి నోరు తెరిచానంటే గబ్బు గబ్బు అయిపోద్ది. ఎందుకులే, నాతోటి పరమతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడతారని, కానీ వాళ్ళ గురించి ప్రార్థనలు చేస్తున్నా. నేను మొక్కేదే దేవుడు, నేను మొక్కేదే దేవతలు అన్నట్టు వాళ్ళు సృష్టిని మొక్కుతున్నారు కానీ సృష్టికర్తని మొక్కట్లేదు. కాబట్టి పూర్తిగా అందులోనే ఉండు, ఇందులోనే ఉండు. అదే ముస్లిమ్స్ అంటారు, నేను ముస్లిం కాదులేండి, క్రైస్తవుడిని, సేవకుడిని. హండీ మే ఆదా, రండీ మే ఆదా అంటారు. అంటే సగం అటు సగం ఇటు మనసు పెట్టుకోకూడదు. గాఢాంధకారం అప్పుడే ఆవరించింది. సరే, మళ్ళీ చెప్తున్నాను, మీరు దైవికమైన ఆలోచనలో యేసుక్రీస్తుని మాత్రమే నమ్మండి. ఆయనే నిజ రక్షకుడు, ఆయనే లోకరక్షకుడు. ఆయన నీ పాపాలు, నా పాపాల నిమిత్తం మనుష్యావతారధారిగా భూమి మీద వచ్చి మన పాపాన్ని పరిహరించడానికి రక్తం చిందించి శిలువ మరణం పొందాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీ 2024 సంవత్సరం గురువారం మధ్యాహ్నం 12 గంటల లేదా 1 గంట ప్రాంతంలో చిత్రీకరించడమైంది. అన్నట్టు రేపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పక్కన మొన్నాగ్గా చెర్ల, అక్కడ క్రీస్తు సంఘం వాళ్ళది ఆర్డినేషన్ ఏదో, అక్కడికి వెళ్ళాలి. రేపు ఎల్లుండి అక్కడే ఉంటాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.